నీకు వచ్చిన బాధ ఏంది బిడ్డ నీకు నాతో అయితే చెప్పరాదు నీతోటి ఏమైతుంది లంచ ముసల్దాన కాళికదేవి నిజమైన దేవత అయితే నాతోటి మాట్లాడాలి నా భార్యకు మాట చెప్పినట్టు కాదు కొడుకుల సంతానం ఏందో బిడ్డల సంతానం ఏందో నా చేతులు పెడితే పట్టుకొని పోతా నా భార్య విజయదేవికి అప్పచెప్తా కాదంటే లేదంటే ఇప్పటికైనా పర్వాలేదు ఆ గుళ్ళుంచా గోపురం ఉంచా గుళ్ళె ఉన్న విగ్రహం ఉంచా ఆఖరికి నిన్ను కూడా ఉంచా నిన్ను గొరగొర గుంజుకపోయి ఉల్లిగడ్డలకెత్తాలి అంజ ముసల్దాన నిన్ను ఉల్లిగడ్డలకెత్తావా వరి కోసే మిషన్ లేరాదు ముందటెత్తానికి సరసింగా వేస్తే మంచిగా మోకాలు గీకాలు లాకులు గీకలు మంచుకుంటే టిక్కి నడుచుకుంటే కాలేజ్ చేస్తా ఇద్దరం పోతాం మా నేను వాడికి మరి కాలికదేవి అనుకుంటుంది కరుణాకర మాల నీకు ఇంత అహంకారం ఎందుకురా గిన్ని తీర్లు చెప్పిన అటువంటి కనుక నా మాట మర్తనవు గింతేజు మాటలు మాట్లాడుతానని చెప్పి ఆ భగవంతుడు ఆ భక్తురాలు మన మనసులో పెట్టుకోని ఏమన్నది కొడక నాకు ఫోన్ మాత్రం కాలికదేవి చెప్పింది బిడ్డ పూజారి మల్లవ్వ ఉత్తర మరి ఇక్కడికి దగ్గర ఉత్తర దేశం ఏదేది కరుణాకర మహారాజు వస్తాడు ఆ కరుణాకర మహారాజు వచ్చినాక బిడ్డ సంతాన పాలలు ఇచ్చి పంపి అని చెప్పి 2 సంతాన పాలన నా చేతిలో పెట్టింది కమల పిల్లరా శబ్బాష్ నా కోపం ఏందో కాళికదేవి కూడా అర్థమైంది నేను ఎంతటి ఉన్నో కాళికదేవి కూడా తెలిసిపోయింది అమ్మ మరి ఆ ఫలం ఏందో నా చేతిలో పెట్టి పట్టుకపోతా ఒక మాట బిడ్డ కానీ 2 సంతాన ఫలాలను చేతిలో పెట్టామంటే మంచి కొడుకులు కావన్నా బిడ్డలు కావన్నా అమ్మా కొడుకులు కావన్నా బిడ్డలు కావన్నా అన్న అప్పుడు కరుణాకర రాజు అంటాడు అవ్వా ముసలవ్వా ఏదైనా కమల పిల్లలు ఉన్నావు కొడుకులు కావన్నా బిడ్డలు కావన్నా అని అన్నావు నా భార్య విజయదేవికి ఆడపిల్లలంటే మహా ఇష్టం ఎందుకో అని అంటే నా భార్య మాత్రం అనగా దానికి తోడబుట్టిన అక్కలు లేరు చెల్లెళ్ళు లేరు దానికి అన్నలు లేరు తమ్ములు లేరు ఆడవిల్లలు మా ఇంటి పక్కల్లో ఇంటి ముందటల్లో ఇంటి వెనుకల్లో ఆడవిల్లలు కన్నబడితే ఎత్తుకొని ఇంతకు తీసుకొచ్చి తానం పోసి పట్టు బట్టలు కట్టి పంచపక్ష పరమాన్నాలు తినిపించి ఆడించి పాడించి సాయంత్రం వల్ల ఆ లవ్వయ్యకు అప్పచెప్పుతుంది ఆడపిల్లలంటే నా భార్యకు ప్రియమా కమల పిల్లల సంతాన బలమన్నవు ఆడి పిల్లల సంతానం ఇయ్యవే అమ్మా ఆడపిల్లల సంతాన బలమియ్యవమ్మా మరి కాళికదేవి అనుకున్నది వీని అరచేతిలో బెల్లం పెట్టి మోసైతే నాకేపోతే నా పేరు కాళికదేవి కాదని మనసులు అనుకుంటాంది కొడక కానీ ఆడపిల్లల సంతానం నీకు ఇస్తా ఆడపిల్ల పుట్టిన తర్వాత 21 దినం వెళ్ళినాక వాళ్ళ పేర్లు పెట్టుకున్నాక మరి 22వ రోజు నాడు కొడక నీ భార్యను తీసుకొచ్చి గుడి చుట్టూ పొర్రు దండాలు పెట్టంగా తరబెడి స్థానాలు పోపించి మరి వంటి కనుక చీర కట్టించి ముఖమంతా పసుపు పెట్టి మరి పూలమాల తీసుకొచ్చి మెడలోపలేసి ఈ పోషమ్మ కాడ పొర్రు దండాలు పెట్టినట్టు ఈ గుడి చుట్టూ పొర్రు దండాలు పెట్టంగా కొంగమాలు కత్తి పట్టింది భార్య గొంతులు పోయాలి నువ్వు కరకర ఎంత మాట మాట్లాడినవు తల్లి కాళికదేవి నాకు సంతాన బలం ఇచ్చింది గాని ఆడివిల్లలని కోరుకున్నావు ఆడివిల్లల సంతాన బలమే అవుతుంది గాని ఆడివిల్లలు పుట్టినాక 21 రోజు వెళ్ళిన తెల్లారి 22వ రోజు నాడు నా భార్య విజయదేవిని తీసుకొచ్చి ఈ అటువంటి గుడి ముందర గుండముల తానం పోయించి తడి బట్టలతోటి నా భార్యను గుళ్ళము తీసుకొచ్చి ఆ తల్లి కాళికదేవి పాదాల కాడ ఉన్న పచ్చి బండారు తీసి నా భార్య ముఖానికి పసుపు రాసి రూపాయలకు బొట్టు పెట్టి మెడలోన పూల దండ వేసి మెడలోన యాపాకు దండలేసి ఈ గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టంగా ఈ కొంగమాలు కత్తి చేతబట్టి పోషమ్మ కాడ కొన్ని కోసినట్టు గొర్రెను కోసినట్టు నా భార్య గొంతులు పోయి వన్నవా నా భార్య ప్రాణం నేను ఎట్లా తీస్తును
భార్య విజయదేవంటే నాకు పంచ ప్రాణాలు. ఒక్కనాడు లొల్లి లేదు, ఒక్కనాడు జగడం లేదు. నాకు కోపం వచ్చి నా భార్యను ఒక్క మాట అన్నా కూడా, అయ్యా నన్ను కొట్టినా నువ్వే, తిట్టినా నువ్వే, సాదుకున్నా నువ్వే, చంపుకున్నా నువ్వే, నాకు అవ్వున్నదని అవ్వ దగ్గరికి పోవన్నా, నాయన ఉన్నాడని నాయన దగ్గరికి పోవన్నా, నాకు అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు. అయ్యా నన్ను ఎందుకు కొడుతున్నావని చెప్పి ఒక్క మాట కూడా నా భార్య ఎదిరించి మాట్లాడేది కాదు. అవ్వా అది లంగని దాని ప్రాణము తీయన్నా, దొంగని దాని ప్రాణము తీయన్నా, నన్ను మోసం చేసింది నా భార్య, పరాయి మొగం తోడు తిరుగుతాను దాని మీద కోపము తోడి దాని ప్రాణం నేను తీయన్నా. అవ్వా పోషమ్మ కాడ కోన్ని కోసినట్టు, గొర్రెను కోసినట్టు, మేకను కోసినట్టు నా భార్య గొంతును పోయివన్నవు తల్లి. నా భార్య ప్రాణము నేను తీస్తే పుట్టిన బిడ్డల గతేము కావాలి. అవ్వలేని పిల్లలు అంగళ్ళ పాలు, తల్లి లేని పిల్లలు తంగళ్ళ పాలు అంటారు. తల్లి చచ్చిపోతే పొట్ట పెద్దది, తల మాత్తే కొప్పు పెద్దదంటారే. అవ్వ ఈ లోకం మీద చూస్తలేమా, అవ్వలేని పిల్లల గోస చూస్తలేమా. ఓ అవ్వ ముసలవ్వా నీకు దండం పెడతానే. అవ్వా నా భార్య ప్రాణం తీసుడు నా నుంచి కాదు, నాకు ధైర్యం రాదే. అవ్వా బిడ్డలు పుట్టుడు ఎందుకు, నా భార్య ప్రాణం తీసుడు ఎందుకు. అవ్వా బిడ్డల ఫలము నాకు వద్దు, కొడుకుల సంతే ఓయమ్మా, కొడుకుల ఫలమే మాయమ్మ. అమ్మ నాకు ఇస్తావో ఓ తల్లి, బిడ్డల సంతాన ఫలవద్దు, దాని ప్రాణము తీస్తాను, నాకు ధైర్యం రాదు. అవ్వ ముసలవ్వ నాకు తల్లి తల్లివల గండబడుతున్నావు, తండ్రి తల్లివల గండబడుతున్నవే. అవ్వ కొడుకుల సంతాన ఫలమి తల్లి, కొడుకుల గంటం మేము మా కోరికలు తీరుతాయి, ఆ కొడుకులు చూసుకొని కొన్నేళ్ళు బతుకుతానే. అమ్మా నాగర మహారాజా, ఒకవేళ నీ భార్య గర్భసాన ఇద్దరు కొడుకులు ఉంటే 22వ నాడు వాళ్ళ పేరు పెట్టుకున్నాక 22వ నాడు నీ భార్య తీసుకొచ్చి నీకు స్థానాలు పోసి పసుపు బండారు నీ ముఖమంతా పెట్టి రూపాయలు కొట్టి పెట్టి మెడ లోపల పూలమాల వేసి యాపాకు దండలు పెట్టి పొంగమాలు కత్తి పట్టి నీ భార్య పొరు దండాలు పెట్టంగా నీ ప్రాణం నీ భార్య తీయాలి కొడుక. కాలు పెడితే మెడలు పెడతావు, మెడలు పెడితే కాలు పెడతావు. బిడ్డల సంతాన బలవద్దని నేనంటే కొడుకుల సంతాన బలం ఇవన్నందుకు, కొడుకుల సంతానం ఇస్తా గాని కొడుకులు పుట్టినాక అదే 22 రోజుల నాడు ఇదే గుడి చుట్టూ నువ్వు పొర్రు దండాలు పెట్టంగా ఇదే కత్తి పట్టి నీ భార్య నీ గొంతులు వేయన్నని అన్నవా. నేను ఎట్లా నీ ఒప్పుకుందా, కొడుకులా నీ కోరుకుందునా, బిడ్డలా నీ కోరుకుందునా, ఎట్లా నేను ఒప్పుకుందో. ఓబామా విజయదేవో బిడ్డలు ఉడితే ఓబామా విజయదేవి బిడ్డలు ఉడితే నీ ప్రాణం అడుగుతుంది, కొడుకులు ఉడితేనే నా ప్రాణం అడగవచ్చనే. నేను వచ్చి చేతులతోటి ఇంటికి వచ్చే వచ్చి వచ్చిన ఇక నాకు కొడుకులు గారు, ఇక నాకు బిడ్డలు గారు రండి పెట్టుకుంటదే బామా. ఇక రండి కొడుకులు గారు ఇక బిడ్డలు గారని రండి పెట్టుకుంటావు, రందే పెద్ద రోగం అయిపోతుంది. మనిషికి రంది తాకుతే కట్టెకు పిప్పి తలిగినట్టే, పచ్చి గోడకు రవ్వు చేసినట్టే దీపముల సమరోల ఇగ్గుకపోతారు. ఈ లోకం మీద పాము గర్త మందున్నది, తేలగర్త మందున్నది, 66 రోగాలకు మందున్నది కానీ మనాదికి మాత్రం మందు లేదు. అయ్యయ్యో నా భార్య రంది పెట్టుకొని దాని ప్రాణమే పోతుందో ఏమో. నేను కొడుకులని కోరుకోవన్నా, బిడ్డలని కోరుకోవన్నా, కొడుకులు పుట్టినా పర్వాలేదు,
నా ప్రాణానికి నేను ఒప్పుకుంటాను. నా ప్రాణం ఇస్తానని ఒప్పుకుంటా. కొడుకులు పుట్టిన కొన్ని రోజులు నా భార్య కొడుకులు దాదుకుంటది. ఈ లోకం మీద ఆడదానికి సంతాన బలమైనాక కొడుకులో బిడ్డలో పుట్టినాక ఈడుగా నీడుల్ల భర్త చచ్చిపోతే భర్త వీధి ప్రేమ పిలగల్ల వీధి వేసుకొని బతుకుతారు ఆడోళ్ళు. నా ప్రాణం పోయినా గాను నా ప్రాణం పోయినా గాని నా భార్య బతికి ఉంటే కొడుకులను దాదుకుంటది, కొడుకులను పెంచుకుంటుందో ప్రాణానికి ఒప్పుకుంటా. జరిగింది ఎవరమైనా చెప్పుతాం గాని జరగపోయేది మాత్రం ఏ మానవుడు ఎప్పడే అవ్వా. ఏనుగంతడి తండ్రి పోయే కుల గుళ్ళంతా తగి ఉంటే సంకబావ కట్టుకొని కోకించి కొట్టినాలు తంచి బ్రాహ్మణికి బాసందుదైనా కాని కష్టం చేసే నా పిల్లగల్ల దాదుకుంటది కన్న తల్లి ప్రేమతోటి. అవ్వా ఈడుగా నీడుల భర్త చచ్చిపోతే కడపలో పుట్టిన పిల్లలుంటే భర్త మీది ప్రేమ పిల్లగల్ల మీద వేసుకొని బతుకుతారు ఆడోళ్ళు. అవ్వా ముసలవ్వా నీకు దండం పెడతాను. ఎందుకు వెళ్తాను కొడక? ఆడపిల్లల సంతాన ఫలం ఇయ్యకు. నా భార్య ప్రాణం తీస్తానికి నాకు ధైర్యం రాదు, దాని ప్రాణం నేను తీయ. ఆడపిల్లల సంతానం అస్సలే వద్దు, కొడుకుల సంతాన ఫలం ఇయ్యి. కొడుకులు పుట్టినాక 22వ రోజు నాడు ఇదే గుడి కాడ నేను దైవట్ట తానం చేసి నా భార్య చేత ముఖానికి పసుపు రాయించుకొని రూపాయలకు బొట్టు పెట్టించుకొని మెడలోన పూలదండ వేసుకొని ఇదే గుడి చుట్టూ నేను పొర్లు దండాలు పెడతా. నా భార్య చేతికి ఇదే కడకమిస్తా. కొంగమాలు కత్తి చేత పట్టుమంట పోసమ్మ కాడ కోడిని కోసినట్టు గొర్రెను కోసినట్టు నా గొంతులు పోయి వాని నా భార్యతోటి నా ప్రాణం తీపించుకుంటా. అన్నమాట తప్పలేను, అన్నమాట తప్పలేను, అన్నమాట తప్పబోను, అబద్ధం ఆడలేను. 22 రోజులు ఆ రోజు నాలుగైన నా ప్రాణం పోతది పోతల్లి ముసలవ్వా. 22 రోజుల నాడు తప్పకుండా నా భార్య చేత నా ప్రాణం తీపించుకుంటా. మాట తప్పేటోన్ని కాదు అవ్వా, నీ చేతుల చేయొస్తానన్నాడు. అప్పటి వరకైనా ముసలవ్వే అనుకుంటాండు గాని కాలికే దేవన్న సంగతి కర్ణాకర్ రాజుకు తెలియదు. కొడక నువ్వు బాధపడకు కొడక, 2 సంతాన ఫలాన్ని చేతికి ఇస్తున్నా. కొడుకుల సంగతి నాకు తెలియదు, బిడ్డల సంగతి నాకు తెలియదు కొడక. కొడక సంతాన ఫలాన్ని చేతిలో పెడుతున్నా, పట్టుకొని ఏకిరంగా వెళ్ళిపో కొడకరు. అరే కొడుకులంటే అంత బాధపడ్డావు, బిడ్డలంటే ఇట్లా బాధపడ్డావు. కొడుకులు పుట్టేది తెలియదు, బిడ్డలు పుట్టేది తెలియదు. ఈ 2 ఫలాలు నీ చేతిలో పెడతానన్నా. అవా సరే పర్వాలేదు అన్నాడు. 2 ఫలములు తీసింది, బాలమావిడి పండ్లు తీసింది, కరుణాకర రాజు చేతులు పెట్టింది. అగదుడున కరుణాకర రాజా అన్నది శట శటాన చెంప దెబ్బ కొట్టి మత మతాన మాయమైపోతున్నది. గుళ్ళల్లో ప్రత్యక్షం అయిందే అమ్మో గుళ్ళల్లో ఉన్నదా? అప్పుడు కరుణాకర ముసలవ్వ ఇదివరదాకా నాతోటి మాట్లాడిన ముసలవ్వ ఎక్కడ అని గుడి చుట్టూ తిరుగుతాను. ఇదివరదాకా నేను మాత్రం ముసలవ్వ అనుకున్నా కానీ కాలికి దేవన్న సంగతి నేను తెలుసుకోకపోతే చూడు తాడు లేని కట్టు కట్టిపోయింది ముసలవ్వ అవతారంతో వచ్చి. బిడ్డలు పుడితే 22 రోజుల నాడు కొడుకులు పుట్టినా నా ప్రాణం తీపించుకుంటా, బిడ్డలు పుడితే నా భార్య ప్రాణం తీస్తానా అని నేను మాట ఇచ్చినట్టు ప్రమాణం నేను ఎత్తిన దేవుడా. మాట తప్పుతే కాలికే దేవి మామూల ఏము చేస్తుందో. ఈ బాధ కేడువన్నా నా భార్య బాధ కేడువన్నా నా కొడుకులు పుట్టే తెలియదన్నది, బిడ్డలు పుట్టే తెలియదన్నది. ఆ సంతాన ఫలం అన్న సంగతి
కొంటపోతా నా భార్య కప్ప చెప్తా గాని కొడుకులు ఉడితే నువ్వు నా ప్రాణము తీయాలి, బిడ్డలు ఉడితే నేను నీ ప్రాణము తీస్తానని ఈ మాట నా భార్యకు నేను చెప్పనని అనుకున్నాడే అవ్వా. జమదరి కొయిలాలో కడపదాసుకున్నాడమ్మా. నువ్వు కోరుకున్నట్టు సంతాన ఫలము తెచ్చినానన్నడే. సంతాన ఫలమన్నంగా తల్లికి మన సంత సంభ్రమైంది, సంతోషమైంది. భగవంతా కలలోపల కాళికాదేవి చెప్పిన ముచ్చట నిజమైన భర్త వెళ్ళిపోయినందుకు నాకు సంతానం ఇచ్చింది. ఆ ఎదురుంగా ఎల్లి వచ్చింది, గిద సంబరం కొద్ది ఎల్లి వచ్చింది. ఆ పరట కొంగు దాపింది. కాళికాదేవి మెచ్చి కవల పిల్లల సంతాన ఫలం ఇచ్చింది. కొడుకులు పుట్టే తెలియదు, బిడ్డలు పుట్టే తెలియదు. ఈ ఫలమును తినువనంటాడు కానీ ఆడ ముసలవ్వ సంగతి మాత్రం అనగా అక్కడ ఒప్పుకున్న మాట భార్యకు మాత్రం చెప్పుతలేదు. ఈ కవల పిల్లల సంతాన ఫలం ఇయ్యాల శుక్రవారం చక్కని గడియల్లా ఆ బాలమావిడి పండ్లు తింటే నీకు కొడుకులు పుడతారన్నాడు. కోరిక తీరుతుందే బామగా రామో. వస్త్రాలు విడిచింది, పొడి వస్త్రాలు కట్టుకున్నది. ఆ తల్లైన గాని ఆ రెండు పొలములు చేత పట్టుకున్నది. కాళికాదేవిని అది వేసింది. తల్లి కాళికాదేవి వాళ్ళ దిక్కై వచ్చినవ దిమై వచ్చినవ తల్లి 26 ఎదురు ఈరుమాత 26 ఎదురు ఆది మాత భక్త చింతామణి భ్రమరంభ శాంభవి జగజ్జనని లోకమాత ముగ్గురు అమ్మలగన్న మూల కుటుంబం నీవే తల్లి. నువ్వు ఆడదానివి నేను ఆడదాన్ని. అల్లి పూలు రెండైన అర్ధాలు వేరైన ఆడుళ్ళ మర్మం ఆడుళ్ళ కెరకన్నారు. మొగిలి పూలు రెండైన మోసాలు వేరైన మొగుళ్ళ మర్మం మొగుళ్ళ కెరకన్నారు. రెండు బలములు చేత పట్టుకున్నది. బలములను ఎత్త ఉన్నదే అమ్మ మాయమ్మ. రెండు ఫలములు చేత పట్టుకున్నది. ఆ తల్లి ఆ కాళికాదేవికి దండం పెట్టుకున్నది, మనసు లోపల తలుచుకున్నది. రెండు బలములు అనుభవం చేసనే ఫలములు తిన్నాక గడియకైనా గాని ఆ తల్లికి భగవంతుడు వేసిన పంపు తీరబోదు, సుదిని ముళ్ళ కడితే తాగబోదు, పంది కుక్కను పాత్ర పెడితే తాగబోదు. పాపము ఉన్నదాగది, ఫలం ఉన్నదాగది. కళ్యాణం వచ్చి నాగదన్నది, కట్టి వచ్చి నాగదన్నది. గడియల మాయమ్మ
పాపాన 10 నెలలన్నరే ఆ కన్న తల్లి గాని 9 గడియల దోసనాయ గర్భం హవ్వ చెట్ల పిట్టలు వరినట్టు టేకుల్ల వాన కురిసినట్టు కమ్మల మండ మీద నీళ్లు చల్లినట్టుగా పెట్టనమ్మా అలిగదేవి కళ్ళు తెరిన సమయం దగ్గరికి వచ్చింది హవ్వో లోపల బాలనైన గాని భగవంతా బయటపడే సమయం దగ్గరికి వచ్చిన ఆ ఎడంత్రాల మాలు మీద దాసి ఓ ఏంది కట్టం పాడవాడు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.